నమస్తే నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 32,15,00,000 రూపాయలతో కాకినాడ రైల్వే స్టేషన్ని ఆధునీకరించడం జరిగిందని, అందులో భాగంగా ఏసీ వెయిటింగ్ హాల్ను వికలాంగులకు ప్రత్యేక వసతి కల్పించేటటువంటి అధునాతన సౌకర్యాలు ఈ వందే భారత్లో భాగంగా ఆధునీకరించడం జరిగిందని, కార్పొరేట్ స్థాయిలో ప్రతి రైల్వే స్టేషన్లో ఆధునీకరించి కొత్త హంగులు సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ ఉన్నతాధికారులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రైల్వే స్టేషన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్టేషన్లో సుమారు 32,17,00,000 రూపాయలతో దీన్ని మెరుగుపరిచే విధంగా, డెవలప్ చేసే విధంగా అంటే మన కూటమి ప్రభుత్వం దీనికి కేటాయించడం జరిగింది. అలాగే ఇచ్చిన వర్క్ని కూడా ఆన్ టైం 100% కంప్లీట్ చేసి కొత్త స్టేషన్కి ప్రారంభానికి రెడీ అయింది. సో వీళ్ళు చేసినవన్నింటినీ కూడా వచ్చి మొత్తం అందరూ ఆఫీసర్స్తో చర్చించడం, దీన్ని ఎలా చేశారని చూడటం కూడా ఇన్స్పెక్షన్ లాగా చేయడం జరిగింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా చూడచ్చు, ఇదేం ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కాదు. ఇది అంటే మన ప్యాసింజర్స్కి ఏసీ వెయిటింగ్ హాల్, అలాగే ఇక్కడ ఏసీ వెయిటింగ్. ఈ అమృత్ భారత్ స్టేషన్లో 32 కోట్లతో డెవలప్ చేసిన దాంట్లో ఏంటి అంటే ఎంటైర్ ఫకేడ్ని మార్చేశారు. అలాగే బయట రౌండప్ ఏరియాను కూడా చాలా చక్కగా మొత్తం దేశంలో ఉన్న మంచి లీడర్స్ను, నేతలను అందరినీ కూడా, ప్రముఖులందరినీ కూడా వాల్ పేపర్ మీద వేసి ఒక సెల్ఫీ తీసుకునే విధంగా బయట ఏరియానంతా కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడికి మన ప్రధానమంత్రి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా ఎక్కువ దీని గురించి కేటాయించేది ఏంటంటే వికలాంగుల్ని వాళ్ళ ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా మార్చడంలో చాలా శ్రద్ధ పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే లిమిటేషన్స్ కానివ్వండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నిటినీ కూడా చాలా శ్రద్ధతో చేయటం జరిగింది. అలాగే ఎఫ్ఓబి లిఫ్ట్స్, ఎక్స్కలేటర్స్ అండ్ కొత్త షెల్టర్స్, ఏసీ వెయిటింగ్ హాల్, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 9 ట్రైన్లు వెళ్తున్నా సరే 90 ట్రైన్లు వెళ్ళే విధంగా మనం దీన్ని మార్చుకోవడం జరిగింది, అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనం అందరం రైల్వే మంత్రిని గారిని కోరటం, ఇంకా డెవలప్మెంట్, కాకినాడకి ఇంకా డెవలప్మెంట్కి నిధులు కావాలి, రైల్వే స్టేషన్కి నిధులు కావాలని చెప్పి కోరటం, 2-3 సార్లు వెళ్ళి కలవడంతో పాటు 15 కోట్ల రూపాయలకి 32 కోట్ల రూపాయలు అమృత్ భారత్ స్టేషన్లో వచ్చిన ఫస్ట్ విడత కాకుండా మళ్ళీ ఇంకొక 15 కోట్ల రూపాయలకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ని కూడా మనం ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ వచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన నిధులను కూడా కరెక్ట్గా వాడటం వల్ల మేమందరం కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, అంటే ప్రయాణికులకి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఈ స్టేషన్ని తీర్చిదిద్దే విధంగా మేమందరం ప్రయత్నం చేసాం. దానికి 100% పర్ఫెక్ట్గా వచ్చింది. సో త్వరలోనే ఈ వెయిటింగ్ హాల్స్ అండ్ ఈ రిజర్వేషన్ కౌంటర్స్ కానివ్వండి, ఈ చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ కానివ్వండి, అలాగే ఇందులో ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఆ హైట్లో కూడా వాటర్ ఫెసిలిటీ, అంటే డ్రింకింగ్ వాటర్లో కూడా వికలాంగులకి ఎలా ఏ హైట్లో ఉండాలి, నార్మల్ పీపుల్కి ఏ హైట్లో ఉండాలని చెప్పి అంత శ్రద్ధ తీసుకుని పెన్షన్ ఇవ్వటమే కాకుండా, మన వికలాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా వాళ్ళ ప్రయాణాన్ని కూడా మన సౌకర్యంగా కలిగించే విధంగా ఈ అమృత్ భారత్ స్టేషన్ కాకినాడ అనేది చాలా చక్కగా రూపుదిద్దుకుంది. దీని త్వరలోనే ప్రయాణికులకు అందరికీ అందజేసే విధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ రైల్వే సిబ్బందులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.